హాయ్ అండి. ఈరోజైతే యాదగిరి గుట్టకైతే పోయినాము. ప్రతి బుధవారము కూరగాయల మార్కెట్ అయితే ఉంటది అక్కడ. ఇక గుట్టకి పోయినాం కదా! కూరగాయలు కూడా తీసుకొని వద్దాం ఫ్రెష్‌గా ఉంటాయి కదా అని కూరగాయలయితే తీసుకొచ్చుకున్నామండి. మేము వచ్చే వరకే చీకటయింది. ఇంటికొచ్చే వరకే 7 అట్లా 7:30 అట్లా అయ్యింది. వచ్చి కూరగాయలన్నీ ఇట్లా బయటికి తీసిన డబ్బాలలో అయితే ప్యాక్ చేయాలని. అన్నయితే టమాటా, ఆలుగడ్డ, వంకాయ, బెండకాయ, క్యారెట్ ఇవన్నీ అయితే తీసుకొచ్చినండి. వారానికి సరిపోయే అన్ని కూరగాయలయితే తీసుకొచ్చిన. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. కూరగాయల మార్కెట్ చాలా పెద్దది గుట్టల మార్కెట్. ఇప్పుడైతే నేను వంకాయ, ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నా నైటు. చాలా బాగుంటది. ఇట్లా చిన్నగా వంకాయ కోసి కర్రీ చేసుకుంటే మా పిల్లలకైనా, మాకైనా చాలా ఇష్టం అనిపిస్తది. అట్లా చిన్నగా ఇట్లా ముక్కలు కోసుకుంటే ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్‌లో అయితే కూరగాయలు పెడుతున్నా. ఇక మనకి వారానికి సరిపోయే కూరగాయలు కదా! అందుకనే బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌ని అయితే సదురుతున్నా. యాదగిరి గుట్టకి దర్శనానికైతే చాలా బాగా జరిగింది ఈరోజు. ఎందుకంటే గుట్ట పైన కూడా దర్శనం చేసుకుంటే ఫ్రీ దర్శనం అయితే అయ్యింది మాకు లోకల్ అని చెప్తే. చాలా బాగా జరిగింది. యాదగిరి గుట్ట పోయి వచ్చినాక చాలా ప్రశాంతంగా మైండ్ అయితే మస్తు ఫ్రీగా అట్లా ఉంది. ఏ టెన్షన్, ఏ బాధ ఉన్నా సరే అన్నీ పోతే చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఎన్నిసార్లు పోయినా ఫస్ట్ సారి పోయినా అన్న ఫీలింగ్ అయితే వస్తది యాదగిరి గుట్టకి పోతే.